రామాయణం రాసిన వాల్మీకి మహర్షి నిజమైన పేరు ఏంటి నీ తెలుసా? అసలు ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నేను చెప్తాను, మీరు వినండి. సుమతి కౌశికి అనే దంపతులకి అగ్ని శర్మ అనే కొడుకు పుట్టాడు. ఆయనే వాల్మీకి. ఆయన ఉన్న ఊర్లో కరువు రావడంతో ఎవరు దాన ధర్మాలు చేయలేదు. అప్పుడు ఆయన అక్కడ నుండి వేరే ప్రదేశాలకి వెళ్లారు ఫ్యామిలీతో కలిసి. అక్కడ ఉన్న దొంగలతో కలిసి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు అగ్ని శర్మ. ఒకరోజు కొంతమంది మహర్షులు వెళుతుంటే అగ్ని శర్మ ఆపి వాళ్ళని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అందులో ఉన్న అత్రి అనే మహర్షి అగ్ని శర్మని పాపము చేస్తున్నావు అని నిలదీస్తాడు. అప్పుడు అగ్ని శర్మ అయితే నా పాపాల్ని పోగొట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు అత్రి మహర్షి ధ్యానం చేయమంటాడు. అప్పుడు అగ్ని శర్మ ధ్యానం 13 సంవత్సరాలు చేస్తున్నాడు. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మహర్షులు అటుగా వెళుతున్నప్పుడు అగ్ని శర్మని చూస్తారు. అగ్ని శర్మ మీద పుట్టలు పెరిగి ఉంటాయి. పుట్టల్ని సంస్కృతంలో వల్మీకం అని అంటారు. అప్పుడు ఆ మహర్షులు